V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. నమస్తే, వెల్కమ్ టు V1 న్యూస్. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య ఉన్నత లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సూచన మేరకు బోధన్ పట్టణంలో డ్రగ్స్ నివారణ, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు, యువతకు అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక సదస్సులో విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యం, విద్యాభ్యాసం, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై కలిగే తీవ్ర ప్రభావాలను వివరించారు. ఈ సందర్భంగా బోధన్ టౌన్ సిఐ వెంకటనారాయణ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజంలో ఎవరైనా మాదక ద్రవ్యాల విక్రయాలు లేదా అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అవసరమైతే 1908 హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. అలాగే విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, రహదారి భద్రతా నియమాలను అనుసరించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు డ్రగ్స్ రహిత తెలంగాణలో భాగంగా ఈ బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులతో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ర్యాలీతో పాటు మానవహారం చేసి వాళ్ళతో డ్రగ్స్ రహిత తెలంగాణను సాధించుకోవడం కోసం అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ వారితో ఒక ఓత్ చేయించుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రగ్స్ మహమ్మారిని ఇక్కడి నుంచి రూపుమాపాలని కోరుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్, డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గంజాయి ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా కానీ ఎవరికైనా తెలిసినట్లయితే ఇమ్మీడియట్ మా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా 1908కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ బోధన్ టౌన్లో ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పౌరుడు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.